మొన్న ఒక పర్సన్ సోషల్ మీడియాలో లైక్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఇంత ఇంత ప్రైజెస్ ఉంటాయి బ్లడ్ టెస్ట్కి అది ఇది అని చెప్పారు కదా. సో గవర్నమెంట్లో ఎలా ఉంటాయి? సో ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నా, ఒక షుగర్ టెస్ట్ చేయించుకోవాలన్నా ప్రైజెస్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఉస్మానియా, గాంధీ, కేఎంసి ఈ 3 కంప్లీట్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఓకే దీంట్లో బ్లడ్ టెస్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. బ్లడ్ టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, స్కాన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, సర్జరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవ్వరు ఒక రూపాయి కానీ అడగరు. పని తొందరగా అవ్వదంటారు అది. ఎవరు ఇప్పుడు వర్కింగ్ స్టాఫ్ అది అన్అఫీషియల్గా మాకు ఈ షిఫ్ట్ చేయడానికి ఇంత ఈ పైసలు వేయండి, ఛాయ్ పైసలు వేయండి, సెక్యూరిటీ లోపలికి ఎక్కువ పేషెంట్లను అంటే అటెండెన్స్ పంపడానికి పైసలు అడగడం ఇట్లాంటివి ఉంటాయి తప్ప అఫీషియల్గా బ్లడ్ టెస్ట్కి ఇంత ఛార్జ్, డాక్టర్కి సర్జరీకి ఇంత ఛార్జ్ అనేది ఉండదు. మాకు మంత్లీ స్టైపెండ్ వస్తుంది. ఓకే. దట్ ఇస్ ద ఓన్లీ వే ఆఫ్ ఇన్కమ్. దెల్ బి నో అదర్ ఇన్కమ్. మాకు ఇప్పుడు మేము చేసిన సర్వీస్కి పేషెంట్స్కి అర్థమవుతుంది ఫ్రీగానే జరుగుతుంది. చాలా చాలా పూర్ పేషెంట్స్ చాలా ఇప్పుడు ఉస్మానియాకి బీదర్ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు ఇప్పటికి కూడా టిల్ టుడే. ఓకే. ఇప్పుడు మైగ్రేట్ ఇప్పుడు ఇక్కడ లేబర్ వర్క్ కోసం మైగ్రేట్ అయిన వాళ్ళు ఇక్కడ అంత మనీ ఉండదు కదా, వాళ్ళు మా దగ్గరికి వస్తారు. కాశ్మీర్ వాళ్ళు వస్తారు, ఒరిస్సా వాళ్ళు వస్తారు, బీహార్ వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది. ఎవరికి ఏం మనీ తీసుకోరు. కాకపోతే ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ కొన్ని హై అండ్ ఇన్వెస్టిగేషన్స్కి ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు ఫ్రీ అవుతుంది. మిగతా వాళ్ళకు సూపరింటెండెంట్ సైన్ చేస్తే అవుతుంది, ఫ్రీగానే అవుతుంది. ఓకే ఓకే. అంటే ఈ పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా ఫ్రీగానే ఫ్రీగానే అవుతాయి. అవుతుంది, ఫ్రీగానే అవుతుంది. మళ్ళీ నిమ్స్ లాంటి హాస్పిటల్ సెమీ ప్రైవేట్ అన్నట్టు. నిమ్స్ గవర్నమెంట్ ఫండెడ్ కమ్ ప్రైవేట్ హాస్పిటల్. దాంట్లో కొంచెం బ్లడ్ టెస్ట్ రేట్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ రేట్ ఉండదు. అట్లా అట్లుంటుంది. మళ్ళీ ఇక కేర్, అపోలో ఇవన్నీ మీకు తెలిసిందే.